హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మ్యాడీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మా అమ్మని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి నేను కేసు రీఓపెన్ చేయించాలనుకుంటున్నాను. మా అమ్మ కేసు రీఓపెన్ చేయించండి, దానికి సరిపడే కాగితాలు పంపిస్తున్నాను అనేసి మ్యాడీ ఫోన్లో ఇంకా ఎస్ఐకి కాగితాలన్నీ పంపిస్తాడు కదా. ఆ ఎస్ఐ మ్యాడీతో మాట్లాడిన తర్వాత దేవాకి కూడా ఫోన్ చేసి చెప్తాడనమాట. మీ అబ్బాయి ఇలాగా వాళ్ళ అమ్మ కేసు రీఓపెనింగ్ చేయమని చెప్పేసి నాకు కొన్ని కాగితాలు పెట్టారు సార్, ఏం చేయమంటారు? ఒకవేళ కుదురుతుంది అని చెప్పనా, కుదరదని చెప్పనా అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు దేవాని అడుగుతూ ఉంటే దేవా అంటాడు, ఒకవేళ కుదరదు అంటే మిమ్మల్ని కాకుండా ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళే అవకాశం ఉంది మ్యాడీ, కాబట్టి మేము చేస్తాము, మేము ఆ పనిలోనే ఉన్నామని చెప్పేసి మ్యాడీ నమ్మేటట్టుగా చెయ్యండి, ఈలోపు నేనేం చేయాలో ఆ పని నేను చేసుకుంటా అని చెప్పేసి దేవా ఫోన్ పెట్టేసి టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు నాగవల్లి వచ్చి అడిగిద్ది కదా, ఏంటి బావా అంత టెన్షన్ పడుతున్నావు అంటే ఇలాగా మ్యాడీ కేసు రీఓపెనింగ్ చేపిస్తున్నాడంట నాగవల్లి అనేసి దేవ నాగవల్లికి చెప్తాడు. అప్పుడు నాగవల్లి అంటుంది కదా, మరి ఈ విషయానికి టెన్షన్ పడేది ఎందుకు బావా, రీఓపెనింగ్ చేపిస్తే కావేరియే అక్కని చంపిందన్న నిజం రెండోసారి కూడా నిజం తెలుస్తుంది కదా, అప్పుడు మ్యాడీ నిజంగానే చిన్నిని ఇంకా మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు, జీవితంలో ఎప్పుడు తనని ఇంటికి కూడా తీసుకురాడు, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇంకా చిన్నిది బయటికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నిదాన్ని నాన్న బాలరాజుని ఇద్దరిని చంపేస్తే మనకు అంతకంటే కూడా ఇంకా సంతోషం ఏముంటుంది చెప్పు అనేసి నాగవల్లి ఆ మాట చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఈలోపే మ్యాడీ చిన్ని ఇద్దరు లోపలికి వస్తారనమాట. వచ్చి నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అనేసి మ్యాడీ దేవాకి తెలియదేమో అనుకొని, అంటే ఎస్ఐ అప్పటికే దేవాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు కదా, ఆ విషయం మ్యాడీకి తెలియదన్నమాట. కాబట్టి మ్యాడీ ఆ విషయం చెప్తాము అని చెప్పేసి దేవా నాగవల్లి వాళ్ళ బెడ్రూమ్ దగ్గరకు వస్తాడు. ఇంకా దేవాతో చెప్తూ ఉంటాడు, నాన్న మీకు ఒక విషయం చెప్పాలి అనేసి అనగానే ఇంకా నాగవల్లి అడుగుతుంది, దేని గురించి నాన్న అనేసి అనగానే, ఏం లేదమ్మా, అమ్మని చంపింది ఇంకా చిన్ని వాళ్ళ అమ్మ కాదు అనేసి గట్టిగా నమ్ముతున్నారు కదా చిన్ని వాళ్ళు, కాబట్టి అసలు అమ్మని చంపింది ఎవరు, ఆ చంపిన వాళ్ళను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను కేసు రీఓపెన్ చేపిస్తున్నాను, ఆ విషయం మీతో చెప్దామని ఇటు వచ్చాను అనేసి మ్యాడీ చెప్పగానే ఇంకా నాగవల్లి చాలా సంతోషపడిపోతుందన్నమాట. మంచి పని చేస్తున్నావు నాన్న, ఇప్పటికైనా సరే నీకు నిజాలేంటో బయటకు వస్తాయి, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది తెలుస్తుంది, కాబట్టి నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పేసి నాగవల్లి చెప్తే ఇంకా దేవా మటుకు ఎందుకు మ్యాడీ ఈ కేసు రీఓపెన్ చేయించటాలు అదంతా శుద్ధ దండగా, ఎందుకంటే మీ అమ్మని చంపింది ఆ కావేరి అన్న నిజమే తెలుస్తుంది తప్ప ఇంకొకరు ఎవరున్నారు చెప్పు మీ అమ్మని చంపటానికి, కాబట్టి నిజాలు బయటకు వచ్చేది ఆ విషయమే, కావేరియే మీ అమ్మని చంపింది అన్న విషయమే బయటకు వస్తుంది అనేసి ఇంకా దేవ గట్టిగానే అంటాడనమాట. ఇంకా అప్పుడే చిన్ని అంటుంది, దేనికైనా ఊరకనే నోరు పారేసుకోవటం ఎందుకు మామయ్య గారు, మ్యాడీ కేసు రీఓపెన్ చేయించాడు కదా, ఇంకా నిజాలేంటో బయటికి అవే వస్తాయి, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాంలేండి, నేనేమో మా అమ్మ ఆ పార్వతి అత్తయ్య గారిని చంపలేదని చెప్తున్నా, మీరేమో చంపిందంటున్నారు, తగిన సాక్ష్యాలు ఏమీ లేవు, కాబట్టి ఆ సాక్ష్యాలతోటి మ్యాడీ నిజం నిరూపించబోతున్నాడు అని చెప్పేసి ఇంకా చిన్ని అలాగే వచ్చేసి మ్యాడీ ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా నాగవల్లి కూడా వెళ్ళిపోతుందా, ఇంకా దేవాకి టెన్షన్ పడిపోతూ చెమట్లు పడుతూ ఉంటాయి, ఏంటి ఈ మ్యాడీ ఇంత గట్టిగా పట్టుదల పట్టాడు, వాళ్ళ అమ్మ కేసు రీఓపెన్ చేయించడానికి, నేనే చంపానన్న నిజం బయటకు వచ్చిందనుకో అప్పుడు అందరి ముందు నేను బ్యాడ్ అయిపోతా కదా, నేనేం చేయాలి, ఈలోపే ఆ చిన్నిని బాలరాజుని లేపి పడేయాలి అది ఇది అని చెప్పేసి నానా రకాలుగా ఆలోచిస్తూ ఉంటే చిన్ని అప్పుడే అక్కడి నుంచి రూమ్లో నుంచి నేరుగా కిచెన్లోకి వెళ్తుంది. వేడివేడిగా కాఫీ పెట్టుకొని వాళ్ళ మామయ్య దేవా దగ్గరకు వస్తుందన్నమాట. ఇంకా దేవాతోటి, మామయ్య గారు ఇదిగోండి మీకు కాఫీ తీసుకొని వచ్చాను, చాలా వేడిగా ఉన్నాయి అనేసి అనగాని, అసలు నేను కాఫీ ఎవరు తీసుకురమ్మన్నారు, నేనేమన్నా చెప్పానా అనేసి దేవా కోప్పడుతూ ఉంటాడనమాట. అది కాదు మామయ్య గారు, ఇప్పుడు మ్యాడీ మా అమ్మ కేసు రీఓపెన్ చేపిస్తున్నాడు కదా, మా అమ్మ పార్వతి అత్తయ్య గారిని చంపలేదు అని నిరూపించడానికి మరి నిజం తెలిసిపోతుంది, మీరే పార్వతి అత్తయ్యని చంపించారని చెప్పి తెలిసిపోతుంది, అలాగే మా మామయ్య సత్యం బాబుని చంపించడానికి మీ హ్యాండ్ ఉందేమో అని నాకు అనుమానం వస్తుంది, ఇంకా చాలా రకరకాలు చేస్తుంటారు, అన్నీ బయటకు వస్తాయి, మీకు అవన్నీ మనసులో వస్తే తలనొప్పి వస్తుంది కదా, కాబట్టి ఇదిగోండి తీసుకొని వచ్చే కాఫీ తాగండి అని చెప్పేసి
కాఫీ ఇవ్వబోతూ ఉంటే దేవ తన జోబీలో ఉన్నటువంటి గన్ను తీసి చిన్నికి పెడతాడనమాట. ఇంక అప్పుడు వెంటనే చిన్ని, వద్దు మామయ్య గారు, నన్ను చంపేస్తారా, నన్ను చంపొద్దు మామయ్య గారు, ప్లీజ్ మామయ్య గారు, అయ్యో మామయ్య గారు అని చెప్పేసి బతులాడుతూ యాక్షన్ చేస్తూ మొత్తానికి కాఫీ కప్పు కింద పెట్టేసి దేవా చేతిలో ఉన్నటువంటి గన్ను ఎట్టకేళ్ళకి లాక్కుంటుందన్నమాట. ఇంకా లాక్కొని దేవాకి బాగా క్లాస్ పీగుతూ ఉంటుంది. ఏంటి మామయ్య గారు, బాగా చెమట్లు పడుతున్నాయి, రూమ్ ఇంత చల్లగా ఉంది, అయినా కూడా మీరేంటి అంతగా వేడిగా ఉన్నారా ఏంటి, అంతగా చెమట్లు పట్టేస్తున్నాయి, చూడండి మామయ్య గారు, తప్పు చేసింది ఎవరైనా సరే మ్యాడీ వదిలిపెట్టడు. ఎందుకంటే అనవసరంగా తప్పు చేయకపోయినా సరే మా అమ్మ అన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించింది, మా నాన్న కూడా అంతే కదా, కాబట్టి ఇప్పుడు ఎవరు తప్పు చేశారో నిరూపించి వాళ్ళని జైలుకి పంపించేదాకా మేము కామ్గా అయితే ఉండం అనేసి చిన్ని గట్టిగానే దేవాకి క్లాస్ పీకి తన చేతిలో ఉన్నటువంటి గన్ను దేవా చేతిలో పెట్టేసి అక్కడి నుంచి తన పని మీద తను వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా మ్యాడీ అప్పుడే ఎస్ఐని కలవాలి అని చెప్పేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పి ఫోన్ కాల్ చేస్తాడు. అప్పుడు ఈ మ్యాడీ ఆ ప్లేస్కి వెళ్ళి ఉంటాడు, ఎస్ఐ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎస్ఐ ఎస్ఐ ఆ ప్లేస్కి వస్తాడు, ఇద్దరు నమస్తే అని నమస్తే పెట్టుకుంటారు. ఎంతసేపు అయింది బాబు మీరు వచ్చి అనేసి ఎస్ఐ మర్యాదపూర్వకంగా మ్యాడీని అడిగితే ఇంకా మ్యాడీ చెప్తూ ఉంటాడు, ఇప్పుడే లేండి కాసేపు అయ్యింది, ఇంతకీ మా అమ్మ కేసు గురించి ఎంతవరకు వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అనేసి అంత ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటే ఆ ఎస్ఐ అంత అబద్ధం చెప్తాడనమాట. ఎందుకంటే దేవా ఈ కేసు ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము అని చెప్పేసి ఇంకా చెప్పమన్నాడు కదా, కాబట్టి దేవా చెప్పమన్నట్టుగానే ఆ ఎస్ఐ మ్యాడీకి అంత అబద్ధాలు చెప్తాడు. మ్యాడీ ఇంకొన్ని కాగితాలు కూడా ఎస్ఐకి ఇచ్చి, ఇదిగోండి ఆ కేసుకు ఉపయోగపడే సాక్ష్యాలు, వీటిలో కాసిన మీకు దొరకచ్చు, కాబట్టి మీరు చెయ్యండి కేసు అనేసి అనగానే అప్పుడే ఎస్ఐ అంటూ ఉంటాడు, లేదు బాబు ఎంత చేసినా ఏం చేసినా వేస్ట్, ఎందుకంటే మీ కావేరి అత్తయ్య మీ అమ్మని చంపింది అని చెప్పేసి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఎస్ఐ చెప్పేస్తాడనమాట. అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు, సాక్ష్యాలు ఉన్నంత మాత్రాన్ని మా అమ్మని కావేరి అత్తయ్య చంపిందని చెప్పేసి రుజువేంటి చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి అనేసి ఆ మ్యాడీ ఏం చేస్తాడంటే సత్యంబాబు కొడుకు చందు ఉన్నాడు కదా, చందుకి ఫోన్ చేస్తాడనమాట. చందు ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఏంటి ఫోన్ ఎవరు చేస్తున్నారు అనేసి చూసుకోగానే ఇదేంటి మ్యాడీ నాకు ఫోన్ చేస్తున్నాడు అనేసి చందు ఫోన్ లిఫ్ట్ చేస్తాడా. అప్పుడు వెంటనే చందు, నేను మ్యాడీని, నేను ఒక విషయం గురించి నిన్ను అడగడానికి ఫోన్ చేశాను, విషయం చెప్తావా అనేసి అనగానే ఏదైనా అడుగు మ్యాడీ, ఏ విషయమైనా నాకు తెలిసింది కన్ఫామ్గా చెప్తాను అనేసి చందు జవాబిస్తాడు. ఇంకా మ్యాడీ ఏం చేస్తాడు, ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి ఎస్ఐకి వినపడేటట్టుగా కూడా పెడతాడన్నమాట. మరి మీ నాన్నగారిని చంపింది మీ మేనమామేనని చెప్పేసి నీకు డౌటా అని చెప్పేసి అడగగానే, ఇదిగో మా నాన్నగారిని ఎవరో మటుకు చంపేశారు, అది మటుకు నిజం, కాకపోతే బాలరాజు అంకుల్ మటుకు మా నాన్నని చంపలేదని నాకు గట్టిగా నమ్మకం, ఎందుకంటే బాలరాజు అంకుల్కి మా నాన్న అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరు చాలా బాగుండేవాళ్ళు కూడా, అది కాకుండా మా నాన్నని బాలరాజు మావయ్య చంపాల్సిన అవసరం లేదు, కానీ ఎవరో చంపేసి మా మావయ్య మీద పెట్టేసి పాపం మావయ్య అనవసరంగా శిక్ష అనుభవించేటట్టుగా చేశారు అని చెప్పేసి ఇంకా చందు చెప్తూ ఉంటే ఆ ఎస్ఐ కూడా అంతా వింటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే చందు అంటూ ఉంటాడు, మ్యాడీ ఇంకొక విషయం, మీ అత్తయ్యని ఎప్పుడు చూసినా నువ్వు మీ అమ్మగారిని చంపేసింది అని అనేసి అనుకుంటున్నావు కదా, కాకపోతే నేను గట్టిగా నమ్ముతున్నాను, మా అత్త కావేరి గ్యారెంటీగా మీ అమ్మ పార్వతిని చంపుండదు, అసలు అలాంటి అవసరం మా అత్తయ్యకి లేదు, మా అత్తయ్య అలాంటి మనిషి కాదు, ప్లీజ్ మ్యాడీ నువ్వు కూడా నమ్ము అనేసి అనగానే ఇంకా అప్పుడు మ్యాడీ చెప్తూ ఉంటాడు, అవును చందు, కావేరి అత్తయ్య మా అమ్మని చంపలేదని చెప్పేసి నాకు కూడా నమ్మకం కలిగింది, అందుకే నిజాలు బయట పెట్టడం కోసమే నేను ఈ కేసు రీఓపెనింగ్ చేపిస్తున్నాను, అలాగే మీ నాన్నగారిని బాలరాజు అంకుల్ చంపలేదన్న నిజాన్ని కూడా మనం కనిపెడతాం సరేనా అనేసి అనగానే ఇంకా చందు చెప్తూ ఉంటాడు, మ్యాడీ నువ్వు చాలా మంచివాడు మ్యాడీ, చాలా మంచి పని చేస్తున్నావు కేసు రీఓపెన్ చేపించి, కాకపోతే నీకు మాట చెప్తున్నాను విను, చిన్ని చాలా మంచిది, చిన్నిని నువ్వు చిన్నప్పటి నీ బెస్ట్ ఫ్రెండ్ లాగే చూడు, అంతేగాని తన మీద కోప్పడమాకు, తనకి ఎవరున్నారు నువ్వు తప్ప, కాబట్టి చిన్నిని జాగ్రత్తగా చూసుకో, కాకపోతే ఏ విషయంలో అయినా సరే ఈ చందు ఉన్నాడన్న విషయం మటుకు మర్చిపోమాకు, నీకు ఏ విషయంలో అయినా సరే నేను హెల్ప్ చేయడానికి ఎప్పుడు తోడుగా ఉంటాను అనేసి అనగానే ఇంకా మ్యాడీ కూడా థ్యాంక్ యూ చందు అని చెప్పేసి ఇంకా ఫోన్ కాల్ కట్ చేసేస్తాడు. అప్పుడు మ్యాడీ ఇంకా ఎస్ఐతో అంటూ ఉంటాడు, చూసారా ఎస్ఐ గారు ఆ సాక్ష్యాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతి దాన్ని నమ్మేంత వీలు కూడా లేదు, ఇప్పుడు సత్యం బాబు వాళ్ళ కొడుకే చెప్పాడు కదా మా నాన్నని చంపి
చంపింది బాలరాజు కాదు, నాకు కూడా చాలా డౌట్గా ఉంది, ఎవరో చంపి బాలరాజు మామయ్య మీద నెట్టారు అనేసి, కాబట్టి ఇలాగే మా అమ్మని ఎవరో చంపి కావేరి అత్తయ్య చంపింది అని చెప్పేసి నిరూపించారని నాకు డౌటు. కాబట్టి ఈ కేసు రీఓపెన్ చేపించి సాక్ష్యాలన్నీ కనుక్కొని వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూడాలి. సరే నేను ఉంటాను ఎస్ఐ గారు అని చెప్పేసి మ్యాడీ ఎస్ఐ గారికి గుడ్ బై చెప్పి ఇంకా ఇంటి దగ్గరికి బయలుదేరతాడనమాట. ఇంకా ఈలోపే చిన్ని బాలరాజుకి ఫోన్ చేస్తుంది. ఇంకా బాలరాజు అమ్మ చిన్ని చెప్పమ్మా అనేసి అనగానే, నాన్న నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను నాన్న అనేసి అనగానే, ఏంటి తల్లి అనేసి బాలరాజు చిన్నిని అడుగుతాడనమాట. అప్పుడు చిన్ని చెప్తూ ఉంటుంది, అమ్మ పార్వతి అత్తయ్యని చంపలేదు అనేసి మనందరం ఎలా నమ్ముతున్నాము, మ్యాడీ కూడా అలాగే నమ్ముతున్నాడు నాన్న, అందుకనే కేసు రీఓపెన్ చేయించాడు అనేసి అనగానే బాలరాజు ఆనందానికి అవధులు ఉండవన్నమాట. ఏంటి తల్లి నువ్వు చెప్పేది, అల్లుడు గారు మీ వాళ్ళ అమ్మ కేసుని రీఓపెన్ చేయించాడా, అలా చేపిస్తే మీ అమ్మ తప్పు చేయలేదని చెప్పేసి చక్కగా నిరూపించగలుగుతాడమ్మా, ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి కన్ఫామ్గా శిక్ష పడుతుంది. ఇన్ని రోజులు కూడా తప్పు చేసి కూడా ఏ తప్పు చేయనట్టుగా తిరుగుతున్నాడు కదా, గ్యారంటీగా నిజ నిజాలు బయటకు వస్తాయి, అప్పుడు ఎవరంటూ ఎవరు చూడాలో దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి బాలరాజు అంటూ ఉంటే ఇంకా చిన్ని అంటూ ఉంటుంది, ఇంకా నేను కూడా ఆ లాయర్ అంకుల్ ఎక్కడున్నాడో అడ్రస్ కనుక్కోవాలి నాన్న, కనుక్కుంటే అమ్మ గురించి కొన్ని సాక్ష్యాలు లాయర్ అంకుల్ దగ్గర కూడా ఉంటాయి కదా, కాబట్టి ఆ అంకుల్ను కూడా నేను కనుక్కోవాలనుకుంటున్నాను అనగానే, మంచిదమ్మా చూడు నా ప్రయత్నం నేను చేస్తాను, నీ ప్రయత్నం నువ్వు చేయి తల్లి అనేసి బాలరాజు చిన్నికి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే చిన్ని అంటుంది, నాన్న ఇంకో విషయం నాన్న, ఇంకా నువ్వు మా మామయ్య సత్యం బాబుని చంపలేదన్న విషయం కూడా సాక్ష్యాలతోటి నిరూపించాలి నాన్న, నువ్వు అనవసరంగా శిక్ష అనుభవించావు కదా, నువ్వు అనుభవించిన శిక్ష వల్ల ఎన్ని మోసాలు ఎన్ని జరిగాయో నీకు తెలియంది కాదు కదా, అవన్నీ తొలగిపోవాలి అంటే నువ్వు తప్పు చేయలేదు, ఎవరు హత్య చేశారో వాళ్ళు కూడా బయటికి రావాలి నాన్న, వాటికి కూడా నేను ప్రయత్నిస్తాను అనగాని, మంచిదమ్మ చిన్ని, కాకపోతే ఈ ప్రయత్నంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే అవతల వాళ్ళు ఎంత గట్టి వాళ్ళు నీకు తెలియంది కాదు కదా అనేసి ఇంకా బాలరాజు అన్ని జాగ్రత్తలు కూతురికి చెప్తూ ఉంటాడు. ఇంకా చిన్ని కూడా మ్యాడీ ఉన్నన్ని రోజులు నాకు ఇటువంటి భయం ఉండదు నాన్న, అంతా మ్యాడీయే చూసుకుంటాడు అని చెప్పేసి బాలరాజుకి గట్టిగానే జవాబు చెప్తుంది. బాలరాజు ఇంకా చిన్నితో మాట్లాడుతూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటే ఇంకా మ్యాడీ పోలీసు ఒక అతనికి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి ఇంకా ఇది అది జరిగిన విషయాలన్నీ చెప్తాడు. చెప్తే అతను, బాబు నేను ఈవినింగ్ ఖాళీగా ఉంటాను వచ్చి కలువు అని చెప్పేసి మ్యాడీకి చెప్తాడనమాట. ఇంకా ఈవినింగ్ మ్యాడీ కాగితాలన్నీ తీసుకొని పొద్దున్న ఫోన్ చేసినటువంటి ఆ పోలీస్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా మ్యాడీని చూడగానే అలా పోలీస్ అంటూ ఉంటాడు, పొద్దున్న ఫోన్ కాల్ చేసింది నువ్వేనా అనగానే, అవును సార్ నేనే ఫోన్ చేశాను, అప్పుడు మా అమ్మ పార్వతి గారు చనిపోయినప్పుడు కావేరియే హత్య చేసింది అని చెప్పేసి ఇంకా కేసు పెట్టినప్పుడు కావేరి తరపున మీరేనంట కదా కేసు వాదించింది, మరి కొన్ని రోజులు వాదించి మధ్యలో ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, మీకై మీరే తప్పుకున్నారా లేదంటే మిమ్మల్ని ఎవరైనా తప్పేటందుకు బలవంతం చేశారా చెప్పండి సార్ ప్లీజ్ సార్ అనేసి అనగానే ఆ పోలీసుకి డౌట్ వస్తుంది. అవును ఇంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు, ఇంతకు నువ్వు ఎవరు అనేసి ఆ పోలీసు మ్యాడీని అడుగుతాడనమాట. అప్పుడే మ్యాడీ చెప్తూ ఉంటాడు, చచ్చిపోయిన ఆవిడ పార్వతి మా అమ్మ చంపేసింది అనేసి అందరూ భావిస్తున్నది మా అత్తయ్య కావేరి, కాబట్టి ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు, ఎవరు అయితే మా అమ్మని చంపేశారో వాళ్ళకే ఖచ్చితంగా శిక్ష పడాలి, అందుకే నేను ఈ కేసు రీఓపెన్ చేయించాను, ప్లీజ్ సార్ తెలిసిన వాళ్ళు మీరైనా సరే నిజాలు బయటికి చెప్తేనే కదా అసలు ఏం జరిగింది ఏంటి తెలుస్తుంది, ప్లీజ్ సార్ నిజం చెప్పండి సార్, అసలు మీరు ఆ కేసు పూర్తి దాకా ఎందుకు వాదించలేకపోయారు, మధ్యలోనే ఎందుకు ఆపేయాల్సి వచ్చారు, మిమ్మల్ని ఎవరన్నా భయపించారా ప్లీజ్ సార్ అని చెప్పేసి మ్యాడీ అడుగుతూ ఉంటే, ఇంకా అప్పుడే దేవ అప్పుడు ఈ పోలీస్ని భయపించుంటాడు. ఆ పోలీస్ అవన్నీ గుర్తుకు తీసుకొచ్చుకొని, ఇప్పుడు నేను ఏ విషయం చెప్పినా నా ప్రాణాల మీదకి వస్తుంది, నేను ఇప్పుడు ఎలా చెప్పాలి అని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే మ్యాడీ అతన్ని బతిమలాడటం స్టార్ట్ చేస్తాడు, ప్లీజ్ సార్ చెప్పండి సార్ నిజాలు చెప్పండి సార్ అనేసి అంటూ ఉంటే, అప్పుడే ఆ పోలీస్ ఏదో చెప్పబోతూ ఉంటాడు. మ్యాడీ వింటూ ఉంటాడు. ఇంకా చిన్ని కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకొక 4-5 రోజుల్లో నిజాలు తెలిసిపోతాయి, మా అమ్మ పార్వతి అత్తయ్యని చంపలేదు అని నిజం తెలుస్తుంది అనేసి ఆలోచిస్తూ ఇంకా కావేరి ఫోటో దగ్గరే నిలబడి వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటూ ఉంటే ఈలోపే లోహిత వస్తుందన్నమాట చిన్ని రూమ్లోకి. ఇంకా లోహిత వచ్చిన విషయం చిన్ని చూసుకోదా వాళ్ళ అమ్మతోటి అన్ని విషయాలు చెప్తూ ఉంటే లోహిత రావటము, అక్కడే ఒక గ్లాసులో నీళ్లుంటే ఆ నీళ్ళు
నీళ్లు తీసి చిన్ని మొహానికి కొడుతుంది. ఇంకా చిన్ని కోపంగా లోహిత వైపు చూస్తూ, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి లోహిత, ఏంటి నా మొహాన నీళ్ళు అలా కొట్టావు అనేసి అనగానే, ఏంటి మీ నాన్న మా నాన్నని చంపలేదంటావా, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు మా ఇంట్లోకి మామయ్య అనుకుంటూ అడుగు పెట్టావు, మా నాన్నని మీ నాన్న మింగేశాడు, ఇప్పుడు మీ నాన్న మా నాన్నని చంపలేదు అనేసి దొంగ సాక్ష్యాలు పెట్టేసి ఏదో మంచిదానిలాగా నటించాలనుకుంటున్నావా అని చెప్పేసి ఇంక లోహిత చిన్ని మీద విరగబడిపోతూ ఉంటుంది. చిన్ని అప్పటికంటూ ఉంటుంది, లోహిత మర్యాదగా మాట్లాడు, నోరు జారు మాకు, మీ నాన్నని చంపలేదని సాక్ష్యాలతో సహా నిరూపిస్తా, అప్పుడు నువ్వు అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోగలవా అనేసి చిన్ని గట్టిగా వాదిస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది.